హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియమైన రుచులు విత్ ప్రియా. ఈరోజు మన ఛానల్లో క్రిస్పీ ప్రాన్స్ ఎలా చేయాలో చూస్తాము. ముందుగా దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: మైదా, సాల్ట్, టర్మరిక్, కార్న్ఫ్లోర్, పెప్పర్, ఆరిగానో, ఆనియన్స్, చిల్లీస్, గార్లిక్. ముందుగా ఒక బౌల్లో క్లీన్ చేసి వాష్ చేసి పెట్టుకున్న ప్రాన్స్ తీసుకున్నానండి. దీంట్లో టర్మరిక్, టేస్ట్కి సరిపడా సాల్ట్, 3 స్పూన్స్ కార్న్ఫ్లోర్, 2 స్పూన్స్ మైదా, ఇంకా కొంచెం పెప్పర్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న దాంట్లో కొంచెం వాటర్ కూడా వేసుకోవాలి. మీలో ఎంతమందికి ప్రాన్స్ అంటే ఇష్టము? నాకైతే చాలా ఇష్టము. చిన్నప్పుడు మా ఇంటి దగ్గరికే మాకు ఒక ఆమె తెచ్చి చేపలు, రొయ్యలు ఇచ్చేది. ఆమె పేరు వెంకటమ్మ. చాలా సంవత్సరాలు అయిపోయింది. ఎంతన్నా చిన్నప్పటి జ్ఞాపకాలు మళ్ళీ తిరిగి రావు. ఇలా మిక్స్ చేసుకున్న దాన్ని ఒక హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయిలో ఆయిల్ పోసుకొని, ఆయిల్ బాగా హీట్ అయ్యాక ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న ప్రాన్స్ వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు. స్టవ్ అనేది హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే దానికి ఉన్న కోటింగ్ అంతా ఆయిల్లో విడిపోద్ది. ఇలా ఫ్రై చేసుకున్న దాన్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. రొయ్యలతో ఏ రెసిపీ చేసుకున్నా చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా నాకు సీ ఫుడ్లో అయితే రొయ్యలు నా ఫేవరెట్. ఇప్పుడు సెకండ్ బ్యాచ్ రొయ్యలు కూడా వేసి మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ రెసిపీని రెస్టారెంట్లో అయితే మినిమం 300 to 600కి సేల్ చేస్తారు. అదే సింపుల్ ఇంగ్రీడియంట్స్తో మనం ఇంట్లోనే చాలా ఈజీగా, చాలా టేస్టీగా చేసుకోవచ్చు. ఇప్పుడు సేమ్ కడాయిలో ఆయిల్ వేసుకొని ముందుగా కట్ చేసుకున్న గార్లిక్, చిల్లీస్ అండ్ ఆనియన్స్ వేసి మంచిగా ఒక 1 minute దాన్ని ఫ్రై చేసుకోవాలి. ఇందులో కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ప్రాన్స్ని దాంట్లో వేసి మంచిగా ఒక 1 minute దీన్ని ఫ్రై చేసుకోవాలండి మీడియం ఫ్లేమ్లో. ఇట్లాంటి చిన్న రెసిపీస్ మనం ఇంట్లోనే ట్రై చేసుకుంటే హైజీనిక్గాను ఉంటుంది, హెల్త్ కూడా మంచిగా ఉంటుంది. అప్పుడప్పుడు ఇలాంటి రెసిపీలు ట్రై చేస్తూ ఉంటే చాలా బాగుంటుంది. రెస్టారెంట్లో అంత అమౌంట్ పెట్టి తినేదానికన్నా ఇంట్లో ఈజీగా, సింపుల్గా, కొంచెం ఓపిక్గా మనమే చేసుకుంటే మంచి హెల్త్ మనకి ఉంటుంది. ఇప్పుడు దీని మీద కొత్తిమీర పెట్టుకొని గార్నిష్ చేసుకున్నాను. రెసిపీ అయితే చాలా బాగుంది. టేస్ట్ అయితే సూపర్, అదిరిపోయింది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి కామెంట్ బాక్స్లో ఎలా ఉందో నాకు చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ప్రియమైన రుచులు విత్ ప్రియా. డూ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ విత్ ఆల్ యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.